ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఈరోజు జరిగేటటువంటి క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది. సో ఈ మ్యాచ్ను ఒక రకంగా సెమీఫైనల్స్గా భావించవచ్చు. లీగ్ దశలో అద్భుతంగా ఆడి టేబుల్ టాపర్గా నిలిచినటువంటి పంజాబు క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయి కాస్త నిరాశకు గురైంది. మరోవైపు టోర్నీ ప్రారంభంలో వరుస ఓటములు ఎదుర్కొన్నటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకొని వరుస గెలుపులతోటి ప్లేఆఫ్స్కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్పై విజయం సాధించినటువంటి ముంబై ఇండియన్స్ మరింత ఆత్మవిశ్వాసంతో క్వాలిఫైర్ 2 మ్యాచ్కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ మరింత పోటాపోటీగా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇరు జట్లకు డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఇరు జట్లలోని ఆటగాళ్లు సర్వశక్తులు ఒడ్డుతారనడం విషయంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ఒకవైపు ముంబై ఇండియన్స్ని చూస్తే ఐపీఎల్లో 11 సార్లు ప్లేఆఫ్స్కు చేరినటువంటి ఆ జట్టు 6 సార్లు ఫైనల్కు చేరగా ఏకంగా 5 సార్లు విజేతగా నిలిచింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ యొక్క నేపథ్యము చాలా భిన్నంగా ఉంది. పంజాబ్ కింగ్స్ ఇంతకుముందు కేవలం 2 సార్లు మాత్రమే ప్లేఆఫ్స్కు చేరింది. తొలిసారి 2008లో, మరోసారి 2014లో ప్లేఆఫ్స్కు చేరినటువంటి పంజాబు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ ఈ సీజన్లో టేబుల్ టాపర్గా నిలిచి 3వసారి ప్లేఆఫ్స్లోకి ఘనంగా అడుగుపెట్టింది. గతంలో ప్లేఆఫ్స్కు చేరినటువంటి 2 సందర్భాలలో కూడా ఒకే ఒకసారి అంటే 2014లో ఫైనల్స్కు చేరింది పంజాబ్ కింగ్స్. కానీ ఆ ఫైనల్స్లో కేకేఆర్పై ఓడిపోయింది. ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవలేకపోయినటువంటి పంజాబ్ కింగ్స్ 5 సార్లు విజేత అయినటువంటి ముంబై ఇండియన్స్ తోటి ఈరోజు జరిగేటటువంటి క్వాలిఫైర్ 2లో తలపడబోతుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో టైటిల్ ఫేవరెట్గా భావించినటువంటి గుజరాత్ను ఓడించినటువంటి ముంబై ఈ మ్యాచ్లో మెరుగైనటువంటి జట్టుగా బరిలోకి దిగుతుంది. 6వ టైటిల్పై కన్నేసినటువంటి ముంబై జట్టు జోరు కొనసాగించాలనేటువంటి పట్టుదలతో ఉంది. టోర్నీలో మిగిలిన ఇతర 2 జట్ల కంటే నాకౌట్ మ్యాచ్ల్లో ముంబై బాగా ఆడగలదని గత చరిత్ర చెబుతోంది. ఇది హార్దిక్ పాండ్యా బృందానికి సానుకూలాంశం. ముంబై అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. గత మ్యాచ్లో రోహిత్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ తోటి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే. ఇక నిలకడగా రాణించినటువంటి ఓపెనర్ రికల్టన్ వెళ్ళిపోయినప్పటికీ అతడి స్థానంలో వచ్చినటువంటి బెయిర్స్టో కూడా అదరగొట్టడం ముంబైకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ ఓపెనర్లు అంటే రోహిత్ శర్మ, ఆ తర్వాత బెయిర్స్టో వీరిద్దరూ కలిసి మరోసారి మెరిస్తే ముంబై జట్టుకు తిరుగుండదు. ఇక సూర్యకుమార్ యాదవ్ ఈ టోర్నీ మొత్తంలో అత్యంత నిలకడగా రాణిస్తున్న ఆటగాడు ఎవరు అంటే సూర్య అని చెప్పాలి. మొత్తం 15 మ్యాచ్లలో ప్రతిసారి 25కు పైగా అంటే క్వార్టర్ సెంచరీ కొడుతున్నటువంటి సూర్యకుమార్ యాదవ్ అత్యంత నిలకడైనటువంటి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. సో సూపర్ ఫామ్లో ఉన్నటువంటి సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యాలతోటి ముంబై బ్యాటింగ్ ఆర్డర్ బలంగానే ఉంది. ఇక బుమ్రా, బౌల్ట్, అశ్విని కుమార్, శాంట్నర్తో కూడినటువంటి బౌలింగ్ దళం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతుంది. కొత్తగా వచ్చినటువంటి పేస్ బౌలర్ గ్లీసన్ రాణించడం కూడా ముంబైకి మరో సానుకూల అంశం. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ను మలుపు తిప్పగల బుమ్రా మరోసారి విజృంభించాలని ముంబై జట్టు ఆశిస్తుంది. బుమ్రాను ఎదుర్కోవటం పంజాబ్ బ్యాటర్లకు పెద్ద సవాలే. ఇక మరోవైపు పంజాబ్ కింగ్స్ను చూసినట్లయితే ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరాలంటే పంజాబ్ బాగా పుంజుకోవాల్సిందే. లీగ్ దశలో గొప్పగా రాణించినప్పటికీ తొలి క్వాలిఫైర్లో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడిపోవటము ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఇప్పుడు ఆ ఓటమిని మరిచిపోవటము ఆ జట్టుకు అత్యంత ముఖ్యం. అయితే ఒక్క ఓటమితోటి పంజాబ్ను తక్కువగా అంచనా వేస్తే పొరపాటే అవుతుంది. ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీషు, నెహాల్ వధేరా, స్టైనిస్, శశాంక్ సింగ్లతో కూడినటువంటి ఆ జట్టు యొక్క బ్యాటింగు చాలా బలంగానే ఉంది. ఈ టోర్నీలో పంజాబ్ 7 సార్లు 200కు పైగా స్కోర్లు చేయటం విశేషం. ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్సిమ్రన్ సింగ్, శుభారంభనివ్వటము పంజాబ్కు అత్యంత ముఖ్యం. ఇప్పటికే 500కు పైగా పరుగులు చేసినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరోసారి చెలరేగాలని ఆ జట్టు ఆశిస్తోంది. ఇక బౌలింగ్లో దుర్భేద్యంగా కనిపిస్తున్నటువంటి ముంబైతో పంజాబ్ను పోల్చలేం. సూపర్ ఫామ్లో ఉన్నటువంటి హర్షదీప్ సింగ్ అదనపు భారాన్ని మోస్తున్నాడు. కీలక ఫాస్ట్ బౌలర్ యాన్సన్ స్వదేశానికి వెళ్ళిపోవటము ఆ జట్టుకు ప్రతికూలంగా మారింది. జేమిసన్, వైశాఖ్ విజయ్ కుమార్, అజ్మతుల్లా ఏ మేరకు హర్షదీప్ సింగ్కు సహకరిస్తారో చూడాలి. గత 3 మ్యాచ్లకు దూరమైనటువంటి కీలక లెగ్ స్పిన్నర్ చాహల్ పునరాగమనం చేసే అవకాశం ఉండటం పంజాబ్కు సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఇక లీగ్ దశలో ముంబైపై సాధించినటువంటి విజయం నుంచి ఆ జట్టు ప్రేరణ పొందొచ్చు. అహ్మదాబాద్లో మంచి రికార్డు ఉండటం కూడా పంజాబ్కు కలిసి వచ్చేటటువంటి అంశమే. ఇక ఈ మ్యాచ్ జరిగే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ పిచ్చు బ్యాటర్లకే అనుకూలిస్తుంది. గత మ్యాచ్లో కూడా 2 జట్లు 200కు పైగా స్కోర్లు సాధించాయి. ఈ మ్యాచ్లో కూడా పరిస్థితి భిన్నంగా ఉండకపోవచ్చు, అంటే భారీ స్కోర్లే నమోదు కావచ్చు.
టాస్ గెలిచినటువంటి కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకునేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం అంటే ఈరోజు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారము లీగ్ దశలో మెరుగైనటువంటి స్థానంలో ఉన్న జట్టు ఫైనల్స్కు చేరుకుంటుంది. అంటే పాయింట్ల పట్టికలో టాప్లో నిలిచినటువంటి పంజాబ్ నేరుగా ఫైనల్స్కు అర్హత సాధిస్తుంది. క్వాలిఫైర్ 2కు రిజర్వ్ డే లేదు, ఫైనల్స్కు మాత్రమే రిజర్వ్ డే ఉంది. ఇక ఐపీఎల్లో ప్లే ఆఫ్స్లో విశేషంగా రాణించినటువంటి అనుభవము ముంబైకి చాలా సానుకూలాంశము. ఎందుకంటే ప్లే ఆఫ్స్లలో 21 మ్యాచ్లు ఆడినటువంటి ముంబై 14 సార్లు గెలిచింది. అదే సమయంలో పంజాబ్ పెద్దగా ప్రభావం చూపించగలేకపోయింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కేవలం 5 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు చేరినటువంటి ఆ జట్టు అందులో 1 మాత్రమే గెలిచింది. అయితే మ్యాచ్ వేదిక అయినటువంటి గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్కు మంచి రికార్డు ఉంది. ఆ జట్టు ఇక్కడ ఆడినటువంటి 6 మ్యాచ్లలో 4 మ్యాచ్లలో గెలిచి 2 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది. అయితే ముంబైకి మాత్రం ఇక్కడ 6 మ్యాచ్లలో ఆడితే ఒకే ఒక్క మ్యాచ్లో గెలిచింది, 5 మ్యాచ్లలో ఓడిపోయింది. ఈ సీజన్లో ఈ 2 జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ముంబై పైన పంజాబ్ విజయం సాధించడము పంజాబ్కు మరో సానుకూలాంశము. మొత్తంగా చూసినట్లయితే ఐపీఎల్ చరిత్రలో ఈ 2 జట్లు అంటే ముంబై ఇండియన్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ ఈ 2 జట్లు 33 మ్యాచ్లలో తలపడితే 17 మ్యాచ్లలో ముంబై గెలిస్తే 16 మ్యాచ్లలో పంజాబ్ గెలిచింది. అంటే ఈ 2 జట్ల మధ్య గత రికార్డు పోటాపోటీగానే ఉంది, ఏ జట్టుది కూడా పైచేయమీ కాదు. పైగా ఈ సీజన్లో జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో ముంబై పైన పంజాబే విజయం సాధించింది. ఆ రకంగా చూసినట్లయితే పంజాబ్కు సానుకూలాంశం అని చెప్పవచ్చు. ఇక ఈ మ్యాచ్లో ఆడబోయేటటువంటి 2 జట్ల యొక్క తుది అంచనా విషయానికి వచ్చినట్లయితే ముందుగా పంజాబ్ జట్టులో తుది జట్టులో స్థానం సంపాదించే ఆటగాళ్ల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాంశు ఆర్య వీరిద్దరు కొనసాగుతారు. ఇక 3వ స్థానంలో జోష్ ఇంగ్లీష్, 4వ స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, 5వ స్థానంలో నేహాల్ వధేరా, 6వ స్థానంలో శశాంక్ సింగ్, ఆ తర్వాత స్టైనిస్, అజ్మతుల్లా, హర్ప్రీత్ బ్రార్, జేమిసన్, చాహల్, వైశాఖ్, విజయ్ కుమార్ వీరు పంజాబ్ యొక్క తుది జట్టులో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక ముంబై తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, బెయిర్స్టో వీరిద్దరు కొనసాగే అవకాశం ఉంది. 3వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 4వ స్థానంలో తిలక్ వర్మ, 5వ స్థానంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, 6వ స్థానంలో నమన్ ధీర్, 7వ స్థానంలో మిచెల్ శాంట్నర్, 8వ స్థానంలో రాజ్ బవా, 9వ స్థానంలో రిచర్డ్ గ్లీసన్, 10వ స్థానంలో బుమ్రా, 11వ స్థానంలో ట్రెంట్ బోల్ట్ వస్తే ఇంపాక్ట్ ప్లేయర్గా అశ్విని కుమార్ ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే పంజాబ్ యొక్క బ్యాటింగ్ లైనప్ బలంగా ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ యొక్క అనుభవము మరియు వాళ్ళ యొక్క బౌలింగ్ ట్రెంట్ బోల్ట్ తర్వాత బుమ్రాలతో కూడినటువంటి బౌలింగు ఈ మ్యాచ్లో ముంబైనే ఫేవరెట్గా చేస్తుంది. రోహిత్ శర్మ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ భీకరమైనటువంటి ఫామ్లో ఉండటం కూడా ముంబై ఇండియన్స్కి అదనపు బలం. సో ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో గెలవడానికి 55% అవకాశం ఉంటే పంజాబ్ కింగ్స్కి 45% అవకాశం ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ 2 జట్లకు కూడా ఫైనల్స్కు చేరుకోవడానికి కీలకం కాబట్టి పంజాబ్ కింగ్స్ యొక్క యువ బ్యాటింగ్ లైనప్ మరియు ముంబై ఇండియన్స్ యొక్క అనుభవజ్ఞులైనటువంటి ఆటగాళ్ల మధ్య ఈ పోరు ఉత్కంఠభరితంగా సాగుతుంది.